ప్రస్తుతం మనం దైవాలగూడ గ్రామంలో నిందితుడు రాజ్కుమార్ ఇంటి వద్ద ఉన్నాం. నిందితుడు రాజ్కుమార్ సొంత ఇల్లు ఇదే. ఈ ఇంటిలోనే నిన్న వాళ్ళ భార్య, ఇద్దరు పిల్లలను, కట్టుకున్న భార్య, కన్న బిడ్డలను అత్యంత దారుణంగా హత్య చేసి చంపిండు. సో మనం చూడొచ్చు ఇక్కడ వీళ్ళు ఈ ఇంటిలోనే ఉంటున్నదమ్మా. ఈ ఇంట్లో తల్లిదండ్రులతో పాటు భార్య ఇక్కడ ఉండేది. తల్లిదండ్రులను షాబాదు నూతనంగా కట్టుకున్న ఇంటిలో వాళ్ళను తల్లిదండ్రులను అక్కడ పెట్టి ఇప్పుడు భార్య ఒక్కతే ఇక్కడ ఉంటుంది. ఈ భార్యతో పాటు ఇంకెవరు ఉన్నా కానీ వాళ్ళని అడ్డుకునే పరిస్థితి ఉండేది. కానీ ఈ రాత్రి జరిగిన సందర్భంలో భార్య, ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండడంతో వాళ్ళ ఇద్దరిని ఈజీగా చంపడం తేలికైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎవరు చూస్తారమ్మా? ఫస్ట్ ఎవరు ఎట్లా మీకు బిడ్డ నేను శాతనాలు నా బిడ్డ దగ్గరకు పోయినా, లేకుంటే నేను ఉంటే ఎవరు చూసిన చెప్పి నీకు వస్తుంది చెప్పు. మీరు చుట్టుపక్కల కూడా ఇండ్లు ఏం లేవుగా? ఇక్కడ చుట్టుపక్కల లేవు, ఈ ఇండ్లే ఉన్నాయి, గిట్లే ఉంటారు, వాళ్ళు ఇద్దరు ఉంటారు, వస్తుంటారు. గుడికాడ కూర్చుంటాం బిడ్డ, మేము ముసలము కూర్చోటం మంచిగా ఉండరు, చేస్తారు కదా అనుకున్నా కానీ ఇంట్లో కొంచెం దొరుకుతాం మేము. రాజ్కుమార్ వ్యవహార శైలి ఎట్లుంటుంది? ఆయన అందరితో మంచిగా ఉంటాడా? గతంలో ఇట్లా పిచ్చి పిచ్చి ఏమైనా చేసిండా? ఏం చేయలే, అప్పుడు చేయలేడు. చేయండి ఎట్లా అంటాం మేము చెప్పు. మంచిగానే ఉండి ఇక షాబాద్ పోయి ఉన్నాడు. ఇక వీళ్ళు తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ, ఇక మంచిగా పోయి వస్తారు కదా, మంచిగా ఊరాడు అనుకుని పోయి వాళ్ళ కడుపులో తింటారు. సరే, వాళ్ళనంటే కేసు పెట్టినందుకు ఏదో చేసిండు అనుకోవచ్చు, కానీ కట్టుకున్న భార్య, పిల్లలు ఏం చేశారు? పిల్లలు ఏం చేయలేదు బిడ్డ, నా ఇంటికాన్ని ఆడుకునేది పిల్లలు. ఆ తల్లి కూడా ఎత్తుకొచ్చి నా ఇంటికి ముంగట ఆడుకుంటుండే. ఇప్పుడు ఆ రోడ్డుకుంది నా ఇల్లు, అన్నీ ఆడుకుంటుండే, మంచిగా ఆడుకుంటుండే నాయన. ఆ పిల్లలు కూడా తల్లి పిల్లలు వాళ్ళు ఏం గీత అనే పిల్లలు కూడా కాదు. ఆ పిల్ల ఓ మాట కూడా అనే పిల్ల కాదు, భర్తలు అన్నది అని అనుకోని బిడ్డ మేము. ఆ పిల్ల చేసుకున్నదేం భర్తను అనుకున్నా కానీ ఈ పిల్ల మేము ఇద్దరుగా ఉన్నాం కదా, ఆ పిల్ల నోటి కూడా మాట తిట్టింది, భర్తను అంటది అని కూడా తెలియదు. సో వీళ్ళిద్దరు కుటుంబంలో ఏమైనా కలహాలు ఉండేనా గతంలో? ఇక కొట్లాట్లు అవైతే నేను వినలేను బిడ్డ, నేను వినంది కూడా నేనేం చెప్తా. మనిషిని తీసుకున్న చూడు, సాగలామ తీసుకుని ఆడ నుంచే స్టార్ట్ అయింది ఈ పిల్లకు. అంటే పెళ్ళియాక ముందు నుంచి ఉండేనా? కాదు, పెండ్లి అయినాక కొడుకులు పుట్టినాక దాన్ని ఉంచుకున్నాడు. 6 నెలలు తంట ఆ పిల్ల. దాంతో ఈ పిల్ల పాడం పోయింది, దాని పాడం పోయింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ అబ్బాయి లేరా? నిందితుడు రాజ్కుమార్ వాళ్ళ అబ్బాయి ఎక్కడ ఉన్నారా? ఈ సావాదలు తల్లిదండ్రి సావాదలు ఉన్నారు. ఇక చిన్న కొడుకు చిన్న కోడలు ఈయనే ఉన్నారు. నిన్న ఇదివరప్పుడు ఈయనే మంచిగా ఉండరు, నాయన మంచిగా ఉండరు. టౌన్లోనే పెళ్ళే, టౌన్లోనే చేస్తుంది. టౌన్ లో పెళ్లి అయిందా? ఎవరికి? వీడికి. అయితే టౌన్లో అయ్యింది. ఏం చేసిండ్రు? 2 కొడుకులు పుట్టినరు, పిల్ల పుట్టింది, 3 పిల్లల తండ్రి. అయితే చేస్తే నేను టౌన్లోకి వెళ్ళి తిరుగుతున్నా. ఎస్ఐ నన్ను అడిగాడు, ఏం కావాలంటే నేను మేనత్తాను అని చెప్పిన. గట్టిగా అడిగిన, మరి నేను పిరికి నేను పెట్టదా నేను అని అన్న. వచ్చిన ఇప్పుడు మంచిగా ఉన్న కొడుకు 3 పిల్లల తల్లి అయినాక ఇప్పుడు మన చేతులు ఎట్లొచ్చినాయని గిది ఆలోచన. గంతే బాధ. చిన్న తెల్లగా ఉండరు. ఏంటైనా ఆ పిల్లని చూస్తే బాధ అవుతుంది, పిల్లలు చూస్తే బాధ అవుతుంది. మాకు బాధ అవుతుంది బిడ్డ.